రైట్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, 8 నెలలు దాటింది. రైట్. ఇప్పుడు దీని గురించి మీకున్న అభిప్రాయం ఏంటి? అదే పాజిటివ్స్ ఉన్నాయి. ప్లస్ ఇది కూడా అన్న, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చింది, రాగానే అద్భుతాలు అయిపోతాయి. ఇప్పుడు నిన్న ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో దాని మీద నెక్స్ట్ ఇయర్ కి కూడా, లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ కి కూడా చర్యలు తీసుకోకపోతే మనం అనాలా, అన్న ఏందన్నా నువ్వు వచ్చినాక మొత్తం చేస్తా అన్నావు, సేమ్ మీరు కూడా అట్లనే తయారైనా అప్పుడు అనాలా. ఇప్పుడు మంచిగానే ఉంది కదన్న. ఇప్పుడు వచ్చి ఇంకా 6-7 నెలలు కూడా చక్కగా కాలే, అప్పుడే రేవంత్ అన్న సరిగ్గా చేస్తలేడు. అక్కడ కూడా నేను బీఆర్ఎస్ పార్టీతోని వ్యతిరేకించిన అనమాట. ఏంటంటే మా దగ్గర కరెంట్ పోయిందన్న లాస్ట్ ఇది ఒక 5-6 నెలల కిందట కూడా వర్షం పడంగానే కరెంట్ పోయింది. పాపము ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేకపోతే ఆ పోల్ మ్యాన్ ఆ వర్షం ఇట్లా తగ్గంగానే చెట్లు మీదన్ని చెట్లు ఇర్రెగ్యులర్ గా ఇచ్చేసారు, ఇది రెగ్యులరైజేషన్స్ ఇచ్చేసారు. సో ఆ వర్షంలో ఆ పోల్ ఎక్కి ఆ జారుతున్న కింద పడ్డాడంటే బుక్కలు కూడా దొరకవు. అసలు పాపం వాళ్ళు ఇమీడియట్ గా 15 మినిట్ల క్లియర్ చేశారు. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన స్టేషన్ దగ్గర ధర్నా అంట. అరే ఊపిరి పీల్చుకోనికి టైం ఇయ్యారు, మీరున్నప్పుడు అయితే నడుస్తుంది, ఇప్పుడైతే కరెంటు పోగానే. ఒకటన్నా సరే, కరెంటు విషయం పక్క, ఇప్పుడు కూడా అంటే మీకు తెలియదు, ఇప్పుడు మీరు రావడానికి ముందు కూడా అరగంట కరెంటు పోయింది. ఇప్పుడు రైట్, ఇప్పుడు మీరు కట్లా ఇట్లా వచ్చారు, కరెంట్ వర్షం పడుతుంది కదా, అదే వచ్చింది, కరెంట్ వచ్చింది. సరే, వాట్ ఎవర్ ద రీజన్స్, 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి ఇట్లా రాగానే నెక్స్ట్ డేనే రైతు భరోసా వేస్తారు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా. అవును, ఇవేమీ అమలు కాలేదు కదా. ఇప్పుడు ఆగస్ట్ 15 వరకు చేయడం కాదు కదా, 100 రోజుల్లో చేస్తా అన్న మాట ఏమైంది అనేది. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలన్న, ఖజానా దగ్గర పైసలు ఉండాలా. మన ప్రామిసెస్ 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, మన ఖజానా దగ్గర కూడా పైసలు ఉండాలా. అందులో మనం కాళేశ్వరమే 1,00,000 కోట్లు పెట్టి కట్టినాం అన్నాం. మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, మనకు వచ్చే నిధులు ఎంత, మనకున్న అప్పులు ఎంత, అసలు ట్రెజరీలో ఎంత ఉంది, దాని మీదే మన రెస్పాండ్ అవుతుర్రా అయితలేదా. అసలు ముందోళ్ళు చేసిన డ్యామేజ్ ని కరెక్ట్ చేసుకోనికే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. ముందు ఉన్న ఇప్పుడు నేను ఈడ మంచి సోఫా సెట్లు కడతా అన్నాను అనుకున్నా, ఈడ అన్ని గందరగోళంగా ఉందనుకున్నా సిచ్యువేషన్. ముందు దాన్ని క్లీనప్ చేయడానికి టైం పడుతుంది కదా. సో నేను ఆ టైం ఇద్దామన్నా అంతే. నేను అట్లానే నేను కాంగ్రెస్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ అన్న కాదు, లేకపోతే డైహార్డ్ అగైన్స్ట్ ఆఫ్ కేసీఆర్ సాబ్ కూడా కాదు. నేనేంటంటే అరే లాజికల్ గా నాకు అనిపించింది, అది లాజిక్ ఉందో అందులో లాజిక్ లేదో కూడా తెలియదు నాకు. సో అక్కడ ఆల్రెడీ కొంచెం కచరా ఉంది. సో మీరు అన్ని నిజాలే మాట్లాడతారా? ఏమో నాకు అనిపించింది చెప్తున్నా. లోపల ఏమన్నా ఒక వ్యూహం పెట్టుకొని మాట్లాడతారా, లేదంటే అనుకున్నట్టు మాట్లాడారు? దేని గురించి వ్యూహం? ఏదైనా ఒక టాపిక్, ఏదైనా సబ్జెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పాలన గురించి అనుకుందాం, లేదు మనం రేవంత్ ని కాపాడుకోవాలి ఇట్లా అనుకొని. ఇప్పుడు రేవంత్ అన్న మా సొంత అన్న ఏం కాదు, లేకపోతే నేనేమి కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాదు, నాకు ప్రాథమిక సభ్యత్వం లేదు, ఏం లేదు. నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతూ ఉంటే నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం మద్దతు రాలే, ఇంకా రేవంత్ అన్న దగ్గర నుంచి కూడా ఏం మద్దతు రాలే. నేను అపాయింట్మెంట్ గురించి ఇంకా తిరుగుతూనే ఉన్నా, చక్కర్ల మీద చక్కర్లు. అపాయింట్మెంట్ ఎందుకంటే ఒక్కసారి రేవంత్ అన్న దీని మీద ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే ఇంకొక మరణం కాకుండా ఆయన ఆపగలుగుతాడు దీన్ని. ఒక్కసారి రేవంత్ అన్న అనుకోండి, మన షీకా ఘోష్ గారు అనుకోండి, ఎవరన్నా, కనీసం శ్రీధర్ బాబు గారు వాళ్ళ అపాయింట్మెంట్ గురించి తిరుగుతూనే ఉన్నా. బేజారు వస్తుంది, దొరుకుతలేదు. దొరికిన ఫోటో గురించి దొరుకుతుంది. నాకు ఫోటో వద్దు రేవంత్ అన్నతో, నాకు రేవంత్ అన్నతో ఫోటో వద్దు. నేను చేసే దాంట్లో న్యాయం అనుకుంటే ఆయన ఒక్కసారి 1-2 నిమిషాలు ఆలోచించిండు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ అన్నది ఉండదు. ఇంకొకసారి నేను గ్యారంటీ ఇస్తా, మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నా, ఒక 1 పేజ్ లో ప్రిపేర్ చేసుకున్నా, ఇద్దరి దగ్గరికి అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ శ్రీధర్ బాబు గురించి బాబు గారు అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నా, అక్కడ మన
లోకేష్ గారి గురించి వెయిట్ చేస్తున్నా. వాళ్ళిద్దరు 5 నిమిషాలు టైం ఇచ్చారు అంటే 100% ఇంకొక సారి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద చనిపోయారు అని అయితే మనం విన్నాం. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, ఇవాళ కూడా ఒక డెత్ అయింది బెట్టింగ్ యాప్స్ వల్ల. కెనాల్లో పడిపోయిందంట పిల్లోళ్ళు. మొన్న పేరెంట్స్ చనిపోయారు నంద్యాల జిల్లాలో పేరెంట్స్ చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు అన్ని కోట్ల అప్పు చేసిందంట, అందుకని వాళ్ళిద్దరు. అంటే ఇప్పుడు బయట ఉండి ఎన్నైనా చెప్పచ్చు అన్న, 2 కోట్లు ఎందుకు అయింది, 20 లక్షలు ఎందుకు అయింది, 30 లక్షలు ఎందుకు అయింది, అప్పు అంతగానం ఎందుకు ఆడారు అంటే అడిక్షన్ అట్లుంటది అన్న. అది ఆల్కహాల్, సిగరెట్, దాని అన్నిటికన్నా ఏదైతే లాలచ్ ఉంటది చూడన్నా, అది లోపల గుంజుతూనే ఉంటది. ఇంకా వీళ్ళకి కూడా ఎట్లుంటది అంటే ఆడేటోళ్ళకి కూడా ఏడైతే ఓడిపోయినామో ఆడనే గెలుచుకోవాలా అని మనం ఎన్నిసార్లు ఎంత మందిని చూడలేదన్నా. జగపతి బాబు గారు అంటే జగపతి బాబు గారే ఓపెన్ గా చెప్పారు, నేను ఆడినా అని, నేను ఇంత నష్టపోయినా అని. సో అంత పెద్ద పర్సనాలిటీకే అంత టైం పట్టింది రికవర్ అయ్యి పైకి రానికి అంటే మామూలు మధ్యతరగతి బతుకులు, పేద బతుకులు ఎందుకన్నా. ప్లస్ ఇది గవర్నమెంట్ దీని మీద పని చేయలేదా అంటే చేసింది. సో ఐటీ యాక్ట్ అన్ని బ్యాన్ చేశారు. కాకపోతే ఈ దొంగలు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే దొంగలు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఎందుకంటే అవన్నీ కురసావో అని కెరేబియన్ లో రిజిస్టర్ అయిన కంపెనీలు, యూకేలో రిజిస్టర్ అయిన కంపెనీలు. సో ఇప్పుడు ఎవరు దీని మీద ఒక వాచ్ డాగ్ లాగా, ఒక పోలీస్ కుక్క లాగా వెయిట్ చేయలేరు కదన్న. సైబర్ క్రైమ్ కి కూడా నేను కంప్లైంట్ చేసిన, కంప్లైంట్ చేసిన. ఇప్పుడు ఈ సూసైడ్స్ అవన్నీ ఏమని క్లోజ్ చేస్తున్నారు అంటే ఇదంతా ఒక నార్మల్ సూసైడ్ అన్నట్టు క్లోజ్ చేస్తున్నారు. సో ఒక సూసైడ్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు కదన్నా మనకు తెలిసేది అసలు ఎందుకు అయింది, బెట్టింగ్ యాప్స్ అంటే ఎందుకు అయింది, అసలు ఏ యాప్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, ఆయన ఈ మనిషి ఎట్లా చనిపోయిండు అని ఒక్కసారి ఒక్క ఆఫీసర్ ఎవరన్నా గనక దీని మీద కంప్లీట్ గా రీసెర్చ్ చేస్తే ఇట్లాంటి దొంగ యాప్లు ఇంకా కనిపించవన్నా. ఒక్క ఈమెయిల్ రాస్తే ఒక చీఫ్ సెక్రటరీ గారు కానీ లేకపోతే ఒక సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ ఒక్క ఈమెయిల్ రాస్తే కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కొన్ని వందల అప్లికేషన్లు ఒక్క రోజులో ఎగిరిపోతాయి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి. ఎందుకంటే మన నెట్వర్క్ లకు అలౌ చేయకపోతే అయిపోయి. రైట్ అన్న, నాకు ఒక డౌట్. పెద్దానికి ఒక మోటివ్ ఉంటుంది ఎవరికైనా, రైట్, పని చేయాలంటే ఒక మోటివ్ ఉంటుంది, రైట్. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ని సమస్యలు వదిలేసి మీరు బెట్టింగ్ యాప్స్ మీద పర్టికులర్గా ఒక 4 ఏళ్ల నుంచి హర్ష సాయి మీద యుద్ధం చేస్తున్నారా, బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేస్తున్నారా? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ అయితే మీకు మోటివేషన్ ఏంటి, అసలు ఏంటి మోటివ్? బెట్టింగ్ యాప్స్ అన్న, ఇప్పుడు హర్ష సాయి అనేటోడు దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే ఏంది, నీకు ఐఫోన్ ఇస్తా, లేకపోతే నీకు ఒక షాప్ పెట్టిస్తా, నీకు ఎకరం ల్యాండ్ ఇస్తా, లేకపోతే నీకు 30,000 10 రూపాయల కట్టలాగా 30,000 ఇస్తా, ఇంటికా వీకినందుకు నీకు 50,000 ఇస్తా, నువ్వు పిజ్జా తినిపించలేదు కాబట్టి నీకు తీసుకొచ్చి ఫలక్నామాల పెద్ద డ్రామా చేస్తా, దాని చాటున పరిమ్యాచ్ అనే యాప్ని నేను ప్రమోట్ చేస్తా అని ఇవన్నీ చేసిండు. కాబట్టి అక్కడ చూసుకున్నా నేను, అరే ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నీకు ఒక 10,000 ఇస్తా అంటే, అరే అన్నకి ఎట్లు వస్తున్నాయి 10,000 నాకు ఎట్లీస్ట్ ఉండు అన్నది చేస్తా. లేకపోతే ఇప్పుడు నేనున్నా అన్న జోబులోకి వెళ్ళి ఒక 50,000 కట్ట తీసుకొని చుట్టూన్న వాళ్ళకి అందరికి పంచుతున్నా, నీకు డౌట్ వస్తుంది కదా, అరే ఈడెంత నౌకాత ఎంత 50,000 కట్టలు ఎట్లా పంచగలుగుతున్నాడు అని డౌట్ వస్తుంది కదా. నాకు కూడా అంతే వచ్చింది. మేము అనుకున్నాం వ్యూస్ కి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి కదా, అట్లా పంచుతున్నాడు. వ్యూస్ కి ఎంత వస్తాయి అన్న, మనమంతా యూట్యూబ్ వాడతాము, మన ఛానల్ అన్ని మానిటైజ్ అవుతుంది. ఒక వ్యూకి ఎన్ని పైసలు వస్తాయి, రూపాయలు కూడా కాదు పైసలు వస్తాయి. అట్లాంటి మనోడు చేసిన కొన్ని వీడియోస్ కి ఎన్ని పైసలు అవుతాయి. అంటే ఇంకోటి అనుకున్నాను నేను, ఎన్ఆర్ఐస్ కొందరు హెల్ప్ చేస్తున్నారు అంటే, కొందరు చారిటీ అంటే ఇంట్రెస్ట్, అది చెప్తలేడు కదన్నా, అది చెప్తలేడు కదా. నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చారిటీకి అన్న హెల్ప్ అంటలేడు కదా. ఇదంతా నేను కష్టపడ్డదే అన్నా.